దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాల ఆట, ఎపిసోడ్ నెంబర్ 47. అర్ధరాత్రి పల్లవి రూములోకి వచ్చి తనకి దుప్పటి కప్పుతున్న కార్తీక్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. నువ్వు ఈ ఇంట్లో ఉండేది ఈ ఒక్కరోజు మాత్రమే. రేపటి నుండి నీ భార్యతో కలిసి బయట వేరు కాపురం పెట్టబోతున్నావు అంటూ శ్రీమాన్ నెత్తిమీద ఇంకొక పిడుగు వేస్తాడు జగదీశ్వరరావు గారు. అది విని శ్రీమాన్ది ఒక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్, మైనా ఈశ్వరి ఆర్షాది మరొక రకమైన ఎక్స్ప్రెషన్. శ్రీమాన్ తలగోక్కుంటూ, మీకు ఈ మధ్య పిచ్చి పట్టిందా ఏంటి డాడ్ అని అడుగుతాడు. జగదీశ్వరరావు గారు మనసులో మాట్లాడుకుంటూ, నాకు పిచ్చి పట్టడం కాదురా, డబ్బులు నీళ్ళలాగా ఖర్చు పెట్టే నీ పిచ్చి వదిలించాలి అంటే ఈ నిర్ణయం తప్పదు అని అనుకుని, మారు మాట్లాడకుండా రేపు నీ పెళ్ళాన్ని తీసుకుని బయటికి వెళ్ళు అని అంటాడు. డాడ్, వేరు కాపురం అంటేనే నాకు పిచ్చి లేస్తుంది. ఇంకా మీరు తనని పట్టుకొని నీ పెళ్ళాం నీ భార్య అంటూ చెప్పకండి అంటూ ఇరిటేట్ అవుతాడు. నువ్వు కట్టిన తాళి తన మెడలో ఉన్నంతకాలం ఎవరు కాదన్నా మీరిద్దరూ భార్యాభర్తలే అని అంటాడు. అది విని మైనా మౌనంగా మెడలో వేలాడుతున్న తాళి వైపు చూస్తుంటుంది. అసలు ఏంటండి మీరు? భార్యాభర్తల విషయాన్ని పక్కన పెట్టండి, శ్రీమాన్ వేరు కాపురం పెట్టడం ఏంటి అంటూ ఈశ్వరి ముందుకొస్తుంది. వేరు కాపురం పెట్టి తీరాల్సిందే అంటాడు జగదీశ్వరరావు గారు. ఏంటండి ఈ మొండితనం అంటూ ఈశ్వరి సీరియస్ అవుతుంది. మొండితనం కాదు, వాడికి బాధ్యత నేర్పిస్తున్నాను. చదివించినంతకాలం వాడిని చదివించాం. ఇప్పుడు వాడు రెక్కలు వచ్చిన పక్షి. సో వాడి బతుకు వాడు బతకాలి. ఎల్లకాలం మన మీద ఆధారపడతాను అంటే నేను యాక్సెప్ట్ చేయను అని అంటాడు. అందుకని నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారా? నేను పోతే ఈ ఆస్తులని ఏం కావాలి అని అడుగుతా శ్రీమాన్. నువ్విక్కడ ఉంటేనే ఈ ఆస్తులకి రెక్కలొచ్చి ఎగిరిపోతాయని నాకు భయమేస్తుందిరా, అందుకని వేరు కాపురం అంటున్నాను అని అంటాడు. ఏంటి మామ్, డాడ్ ఇలా మాట్లాడుతున్నాడు అంటాడు ఏడుపు మొహంతో. నువ్వు ఆగురా, మీ నాన్నతో నేను మాట్లాడతాను అని. చూడండి జగదీశ్వరరావు గారు, మీ నిర్ణయానికి నేను యాక్సెప్ట్ చేయను. నా కొడుకు రాజాలాగా ఇక్కడే ఉండాలి, ఇది నా ఆర్డర్ అంటుంది కనుగుట్లు పెద్దవి చేసుకొని. ఏంటే నీ బోడి ఆర్డర్ అంటాడు భార్యని ఉరిమి చూస్తూ. దెబ్బకి ఈశ్వరి తగ్గుతుంది. నువ్వు ఆర్డర్ వేయటానికి ఇదేమీ నీ పుట్టింటి నుంచి తెచ్చిన ఆస్తి కాదు, ఇదంతా నా కష్టార్జితం. సో ఇక్కడ నేను చెప్పిందే ఫైనల్ అంటూ చిటిక వేసి డిమాండ్గా చెప్తారు జగదీశ్వరరావు గారు. ఆ మాటలతో ఈశ్వరి ఇంకాస్త తగ్గుతుంది. ఇక శ్రీమాన్కి ఏడుపొక్కటే తక్కువ. ఈ తల్లి కొడుకి బాగా అవుతుంది అని మైనా మనసులో అనుకుంటుంది. బాబోయ్, మా డాడ్ ఇన్ని రూల్స్ పెడుతున్నాడు అంటే నేను ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు హర్ష. చూడమ్మా మైనా, స్వామీజీ చెప్పినట్టు మీరిద్దరూ ఒకే దగ్గర ఉండాలి కాబట్టి మీరిద్దరూ రేపు వేరే హౌస్ చూసుకునే ప్రయత్నాలు చేసుకోండి అంటారు జగదీశ్వరరావు గారు. మీ ఉద్దేశం ప్రకారం బయట మేమిద్దరం ఒక్కటే హౌస్లో ఉండాలి అంతే కదా మీరనేది అని అడుగుతుంది మైనా. అవునమ్మా అంటాడు జగదీశ్వరరావు గారు. బయట నేను వేరే హౌస్లో ఉండాల్సిన అవసరం లేదు అంకుల్, నాకు నా సొంత హౌస్ ఉంది, నేను అక్కడే ఉంటాను అని అంటుంది. ఇంకే, నువ్వు కూడా తన ఇంట్లో ఉండు శ్రీమాన్ అంటారు జగదీశ్వరరావు గారు. తన ప్రమేయం లేకుండా అక్కడ ఏదేదో జరుగుతుంటే ఈశ్వర్కి కన్నీళ్ళు ఒకటే తక్కువ అన్నట్టుగా నిలబడిపోతుంది. శ్రీమాన్ ఎలాంటి భావం లేకుండా మైనా వైపు చూస్తాడు. ఇద్దరు ఒకే దగ్గర ఉండాలి అనే విషయం మీద శ్రీమాన్ తన ఇంటికి రాక తప్పదు అని మైనా మౌనంగా ఉంటుంది. అంటే ఏంటి డాడ్ మీరనేది? ఇప్పుడు తన ఇంటికి నేను ఇల్లరికం వెళ్ళాలా అని అడుగుతాడు. మైనా కాస్త కోపం తెచ్చుకుంటూ, హలో మిస్టర్ శ్రీమాన్, ఇల్లరికం ఏంటి? ఇల్లరికం అనడానికి నువ్వు నాతో కాపురం చేయడం లేదు, అది గుర్తు పెట్టుకొని మాట్లాడు అని అంటుంది. కోడలి వైపు అత్తగారు ఉరిమి చూస్తుంటుంది. కరెక్టే, దానిని ఇల్లరికం అనరు, మరి అలాంటప్పుడు నీ ఇంట్లో నేను ఎలా ఉండాలి అని అడితే శ్రీమాన్. సింపుల్,
మా ఇంటికి రెంట్ కట్టి ఉండు అంటుంది మైనా. మైనా మాటలకి జగదీశ్వరరావు గారు మారు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఈశ్వరి శ్రీమాన్ నోరు వెళ్ళబెట్టి చూస్తుంటారు. వాటర్ బిల్, కరెంటు బిల్, హౌస్ రెంట్ అంతా కలిపి 10,000 ఒక నెల అడ్వాన్స్ ముందుగా ఇవ్వాలి అంటుంది మైనా. ఏంటి, నేను రెంట్ కట్టాలా? నాకొచ్చే 20,000లో నీకు 10,000 కడితే నాకేంటి ఉండేదింకా? నేను చస్తే నీకు రెంట్ కట్టను అంటాడు శ్రీమాన్. అంటే అన్నయ్య, నువ్వు బయటికి వెళ్ళి ఉండటానికి ఒప్పుకున్నట్టేనా అని అడుగుతాడు హర్ష. ఏయ్, నేనెక్కడ ఒప్పుకున్నాను? అసలు ఇంట్లో నుంచి నేను వెళ్ళను అంటాడు ధీమాగా. వెళ్ళకపోతే మెడ పెట్టి బయటికి గెంటిస్తాను అంటా జగదీశ్వర గారు. మామ్, నీ మొగుడు టూ మచ్గా మాట్లాడుతున్నాడు అంటూ తల్లికి కంప్లైంట్ చేస్తాడు. అవును అని ఈశ్వరి ముందుకు అడుగు వేసి రాబోతుంటే, కొడుకుని మెడపెట్టి బయటికి గెంటాలి అనుకున్నప్పుడు భార్యని మెడ పట్టుకొని బయటికి గెంటడానికి నాకు ఏమాత్రం ఎమోషన్స్ అడ్డురావు అంటాడు జగదీశ్వర గారు. దాంతో ముందుకు వేయాల్సిన ఈశ్వరి అడుగు కష్టంగా వెనక్కి పడుతుంది. ఏంటి మామ్, నువ్వలా తగ్గిపోతున్నావు అని అడుగుతాడు. ఒరే శ్రీ, నీకంటే ఈ పిల్ల ఉంది, వెళ్ళి తనింట్లో రెంట్ కట్టి ఉంటావేమో, కానీ నాకు ఎవ్వరూ లేరు. నా పుట్టింటి వాళ్ళు ఎప్పుడో పైకి వెళ్ళారని నీకు తెలుసు కదా అని అంటుంది. అంటే ఈ విషయంలో నువ్వు నాకు సపోర్ట్ చేయవని అంటున్నావా మామ్ అంటూ శ్రీమాన్ చిన్న మొహం వేసుకుని అడుగుతాడు. "ఉమ్" అంటూ ఈశ్వరి నిలువుగా తల ఊపుతుంది. అయిపోయింది అంటూ శ్రీమాన్ నీరసంగా తల పట్టుకుంటాడు. అయ్యో అన్నయ్య, నీకెన్ని కష్టాలొచ్చాయి అంటూ తమ్ముడు ఆర్ష జాలిపడతాడు. నిజమేరా, ఇదిగో మన విలన్ డాడీ వల్లే నాకిన్ని కష్టాలు అంటాడు శ్రీమాన్. అంకుల్, రేపే మమ్మల్ని వెళ్ళమంటున్నారు కాబట్టి నేను వెళ్ళి నా లగేజ్ ప్యాక్ చేసుకుంటాను అంటుంది మైనా. తమరేంటి అంత ఫాస్ట్గా ఉన్నారు? కాస్త ఆగండి, నేను మీ ఇంటికి రెంట్ అస్సలు ఇచ్చేదే లేదు అంటూ మళ్ళీ మొదటికొస్తాడు. చూడు, నా మెడలో నువ్వు తాళి కట్టినా నేనిక్కడ పరాయిదాన్లాగా, అంటే పేయింగ్ గెస్ట్గా డబ్బులిచ్చాను. అలాగే నిన్ను కూడా డబ్బులిచ్చి నా ఇంట్లో ఉండమంటున్నాను. నువ్వు రెంట్ ఇవ్వకపోతే నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని కరాఖండిగా చెప్తుంది. శ్రీమాన్ ఫేస్ ఒక్కలా పెట్టుకొని జాలిగా తండ్రి వైపు చూస్తాడు. జగదీశ్వరరావు గారు నిర్లక్ష్యంగా షర్టు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ, రేపు ఉదయం 9 గంటల వరకే నీకు ఈ ఇంట్లో ఛాన్స్. 9 దాటితే నేను మెడపెట్టి బయటికి గెంటడం ఖాయం. ఆ అవమానం జరగకుండా చూసుకుంటే నీకే మంచిది అని చెప్పి జగదీశ్వరరావు గారు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మైనా కూడా ఇక తనకేం సంబంధం లేనట్టుగా వెళ్ళిపోతుంది. ఈశ్వరి కూడా ఇంకేమీ చేయలేక కొడుకుని బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సారీ అన్నయ్య అని చెప్పి ఆశ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక శ్రీమాన్ డీలాగా అక్కడ ఉన్న కుర్చీలో కూలబడతాడు. నైట్ 9 అవుతుండగా కార్తీక్ బెడ్ మీద పడుకొని మైనాతో కాస్త నవ్వుతూ మాట్లాడుతూ, ఓ, నీ ఇంటికి నువ్వు వస్తున్నావు అన్నమాట, వెరీ గుడ్ అని అంటాడు. అవును కార్తీక్ అంటుంది మైనా కూడా అలా ఉండటానికి సంతోషపడుతూ. మరి ఆ శ్రీమాన్ ఏమంటున్నాడు అని అడుగుతాడు కార్తీక్. ఏమనేది ఏముంది, అతనికి ఇంకొక ఛాన్స్ లేదు. చచ్చినట్టు నా ఇంట్లో 10,000 కట్టి రెంట్కి ఉండాల్సిందే అని అంటుంది. సో అలా ఉండాలి అంటే అతనిక నీ మీద ఎలాంటి డిమాండ్ చేయడు, అతని కొమ్ములు విరిగినట్టే అంటాడు కార్తీక్. ఆ మాటలు వింటూ పల్లవి కార్తీక్ కోసం పాల గ్లాస్ పట్టుకొని అక్కడికి వస్తుంది. తన రాకని కోపంగా చూస్తూ, సరేమైనా ఉంటాను, రేపు మార్నింగ్ కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి తన వైపు చూస్తూ, ఏదో ఒక వంకతో నా రూంలోకి రావాలని చూడకు, ఆ పాలేదో నేను బయట ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా అని అంటాడు. అప్పటికి పాలు వేడి పెట్టలేదు సార్ అని అంటుంది. ఆ పాలు పక్కన పెట్టు అని అంటాడు సీరియస్ వేస్తూ. బుద్ధిగా పెడుతుంది. మీ తమ్ముడేంటి నా చెల్లెలి మీద అంత డిమాండ్ చేస్తున్నాడు అని అడుగుతాడు. డిమాండ్ కాదు, అక్కడ వాడి బాధని వ్యక్తపరిచాడు. వాడు ఎగ్జామ్ మిస్ అయి ఉంటే వాడికన్నా ఎక్కువ నేను బాధపడేదాన్ని అని అంటుంది. అంటే నీ తమ్ము నువ్వు వెనకేసుకుని వస్తున్నావా అని అడుగుతాడు.
తమ్ముడు మరదలని కాదు, అక్కడ తప్పు ఒప్పులను బట్టి చెప్తున్నాను అని అంటుంది. అబ్బా! దిగి వచ్చిందండి పెద్ద న్యాయ నిర్ణేయత అని అంటాడు. పల్లవి మౌనంగా ఉంటుంది. ఇంకా ఉన్నావెందుకు? వెళ్ళు అని అంటాడు. సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి పల్లవి బాధపడుతూ పడుకుంటుంది. అదే టైంలో ఒకడు ఫేస్బుక్లో కార్తీక్తో దిగిన పల్లవి ఫోటోని మోహంగా చూస్తూ డ్రింక్ చేస్తుంటాడు. గ్లాసులో ఉన్న మందుని సిప్ చేసి ఆ గ్లాస్ని పక్కకు పెట్టి చూపుడు వెలుతో పల్లవి మొహం మీద రాస్తూ, ఏమున్నావు పల్లవి, నాకు బాగా నచ్చావు. ఎప్పుడెప్పుడు నిన్ను నా సొంతం చేసుకుందామా అని ఈగరిగా వెయిట్ చేస్తున్నాను. త్వరలో నేను నీ మొగుడికి దగ్గరై నిన్ను నా ఒడిలోకి తెచ్చుకుంటాను అని అనుకుంటాడు. అర్ధరాత్రి 2 అవుతుంది. కార్తీక్కి మళ్ళీ అదే కల. ఎవరో నవదంపతులు కాలిపోతున్నారు. వాళ్ళని కాపాడటానికి కార్తీక్ కంగారుగా ఆ మంటల్లోకి వెళ్ళబోతుంటే వద్దు అన్నట్టుగా గాజులు తరించిన చేత్తో కనిపిస్తున్న ఒక లేడీ కార్తీక్ చేయి పట్టుకుని వెనక్కి గుంజుతుంది. టక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చుంటాడు. వచ్చిన కలను ఇంకొకసారి గుర్తు తెచ్చుకొని, ఏంటి ఈ కల? అప్పుడప్పుడు ఈ కల ఏంటి ఇలా వస్తుంది? ఆ మంటల్లో కాలిపోయి చనిపోయేది ఎవరు? ఆ మంటల్లోకి వెళ్ళనివ్వకుండా నన్ను కాపాడాలని చూస్తుంది ఎవరు అని అనుకొని పక్కకు చూస్తాడు. 3 రోజుల నిద్ర టైంలో పల్లవి పక్కన పడుకోవటం గుర్తొస్తుంది. ఆ తర్వాత నిద్ర పట్టక బెడ్ మీద నుంచి దిగుతాడు. ఆ డిస్టర్బెన్స్తో రూమ్ నుండి బయటకొస్తాడు. పక్కనే పల్లవి రూమ్. చూపులతో పాటు అడుగులు కూడా అటువైపుగా వెళ్తుంటాయి. డోర్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి తన రూంలోకి వెళ్ళాడు. బెడ్ లైట్ వెలుగులో పల్లవి నిద్రపోతూ కనిపిస్తుంది. ఆ వెలుగులో పల్లవి వదనం ముగ్ధ మనోహరంగా కనిపిస్తూ ఉంటే కొన్ని క్షణాలు కార్తీక్ చూపులు అలా నిలబడిపోతాయి. ఇలా కొద్దిసేపు తర్వాత భారంగా నిట్టూర్చి ఆ రూమ్ నుండి రాబోతూ మళ్ళీ తన వైపు చూస్తాడు. బ్లాంకెట్ కప్పుకోకుండా చలికి ఇబ్బంది పడుతూ పడుకున్నట్టుగా కనిపిస్తుంది. అది చూసి తన దగ్గరికి వెళ్తాడు. తనని చూస్తూ బ్లాంకెట్ కప్పుతాడు. ఆ క్రమంలో పల్లవి దుప్పటి పట్టుకొని చలికి ముడుచుకొని పడుకుంటూ నిద్రలో కార్తీక్ చేయి పట్టుకుంటుంది. తను అలా చేయి పట్టుకోగానే కార్తీక్ మనసు త్రుళ్ళిపడినట్టుగా అయింది. అలా ఎందుకు అనిపిస్తుందో కార్తీక్ మనసుకి అర్థం కావడం లేదు. కానీ తను నిద్రలో అలా పట్టుకుందని అర్థమై తన చేతుల నుండి నిదానంగా అతని చెయ్యి విడిపించుకున్నాడు. తనని చూస్తూ ఆ రూమ్ నుండి బయటకొచ్చి మళ్ళీ అతని రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. కొద్దిసేపటికి ఆలోచనల తర్వాత నిద్రలోకి జారుకుంటాడు. మార్నింగ్ పల్లవి నిద్ర మేలుకొని మీద ఉన్న దుప్పటి చూసుకుంటుంది. నే రాత్రి బ్లాంకెట్ కప్పుకోలేదుగా, మరి నా మీదికి ఎలా వచ్చింది అని అనుకొని, నేనే నిద్రలో కప్పుకొని మర్చిపోయి ఉంటానులే అని అనుకుని బెడ్ దిగి రూమ్ నుండి బయటకొస్తుంది. అలా నిద్ర కలతో వచ్చి అప్పుడే జాగింగ్ చేస్తూ వస్తున్న కార్తీక్ని ఢీకొంటుంది. టైట్ టీషర్టులో కండలు తిరిగి ఉన్న ఆ కటౌట్కి ఢీకొని పడబోతుంటే, పడతావు అంటూ కార్తీక్ అప్రయత్నంగా పల్లవి నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు. క్షణంలో కార్తీక్ చేతిలో విల్లులా వంగిపోయి కనిపిస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు చూసుకుంటారు. పల్లవి ట్రాన్స్గా చూస్తూ ఉంటే, హలో అంటూ కార్తీక్ తన మొహాన చిటికలు వేస్తాడు. క్షణంలో ఆ ట్రాన్స్ నుండి తేరుకొని తను ఎక్కడ ఉందో చూసుకొని లేవబోతుంటే కార్తీక్ కూడా తన్ని సరిగ్గా నిలబెట్టి వదులుతాడు. సారీ సార్, చూసుకోకుండా ఢీకొన్నాను అని రిక్వెస్ట్గా చెప్తుంది. ఆ విషయం నాకు కూడా అర్థమైంది, కానీ చూసుకోవాలి కదా అని అంటాడు. అది నిద్ర కళ్ళ మీద వచ్చాను అని చెప్తుంది. సరేలే, ఇంకొకసారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే పడితే పడు అని చెప్పి వదిలేస్తాను అని నిర్లక్ష్యంగా చెప్పి వెళ్ళిపోతుంటాడు. పల్లవి వెళ్తున్న కార్తీక్ వైపు చూస్తూ, తిక్క ఎక్కువ ఉన్నా కొంచెం మంచివాడే అని అనుకొని చిరునవ్వు చిందిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక శ్రీమాన్ ఏడుపు మొహంతో లగేజ్ ప్యాక్ చేసుకుంటూ, ఏంటో లంకంత ఇల్లు పెట్టుకొని ఆ కార్తీక్ ప్రియురాలి ఇంట్లో ఉండాలంట,
మా విలన్ డాడీ రాను రాను ఇంకా విలన్ లాగా మారిపోతున్నాడు అని తిట్టుకుంటూ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పల్లవి ఫోటోని మోహంగా చూసే వ్యక్తి ఎవరు? అతని కారణంగా కథ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది? శ్రీమాన్ మైనాల కొత్త సంసారం ఎలా ఉండబోతుంది? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.